అందరికీ నమస్కారం అండి. మష్రూమ్స్ కర్రీ ఇది నేను చేసే విధానం. ఇవి మటన్ కర్రీ లాగా ఉంటుందండి. ఏదైనా చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, ఇవి 2 ప్యాకెట్లు. ఇవి వచ్చేసరికి కొన్ని బఠానీస్, గ్రీన్ బఠానీస్, తర్వాత చిన్నవి 2 సైజు ఉల్లిపాయలు, 2 టమోటా, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర వచ్చేసరికి కొంచెం అండి. గ్రేవీకి వచ్చేసరికి ఒక 8 జీడిపప్పులు, కొంచెం కొబ్బరి, గసగసాలు, 8 మిరపకాయలండి. ఇవి వచ్చేసరికి మళ్ళీ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి వచ్చేసరికి శనగ నూనె అండి. దేంట్లోకైనా బాగుంటుంది. 3 స్పూన్లు వేసాను, సరిపోతుంది. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుందాం. కొంచెం కరివేపాకు, సాల్ట్ ఇప్పుడే వేసుకున్నామండి. 1.5 స్పూన్ వేస్తున్నాను, తలగొట్టి 1.5. కొంచెం పసుపు, ఉల్లిపాయకి సాల్ట్ ముందుగా వేస్తే త్వరగా వేగిపోయింది అన్నమాట. దోశకి బాగుంటుంది, చపాతీకి, రైస్కి బాగుంటుందండి మష్రూమ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయిద్దండి, ఎక్కువ వద్దు, అవసరం లేదు, ఘాట్ వస్తుంది. టమోటా, బఠానీస్ కూడా ఇప్పుడే వేసుకుంటే ఉడికిపోతాయి. కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గనిద్దామండి. కొంచెం మగ్గాయండి. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. కలబెట్టేసుకొని దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ చూసుకొని మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోయింది, ఎక్కువ అవసరం లేదు, బాగా వస్తుంది టేస్ట్. ఇవ్వండి, వాటరు చాలా వచ్చేసింది చూడండి, చాలా వాటర్ వచ్చేసింది. దీంట్లో పేస్ట్ అండి, మన జీడిపప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్, ధనియాల పొడి ఒకే 1 స్పూన్, ఎక్కువ వద్దండి.
సరిపోయింది. ఇక ఏ గరం మసాలాలు అవసరం లేదు. ఇది నేను చేసిన ధనియాల పొడి ఇంకా సరిపోతుందండి. ఇక వచ్చేసరికి కొంచెం వాటర్ వేసుకో. కొత్తిమీర మీడియంలో పెట్టేసుకుంటే మగ్గిపోయిద్ది. కూర కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట. నెమ్మదిగా చేసుకుంటేనే బాగుంటుంది. కర్రీ మగ్గిపోయిద్ది, నీట్గా ఉంటుంది. ఈ వాటర్ సరిపోయిద్దండి ఉడికేసరికి. చపాతీకి బాగుంటుంది. మేము ఈరోజు చపాతీలో చేసుకుంటున్నాం. ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఇంక ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నా కూడా మనకి చపాతీకి సరిపోయిద్దండి. రైస్లే కొంచెం తక్కువ అవుతుంది. తీస్తాడని బాగుంటుంది. చపాతీ లేకి కర్రీ.